ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీకి 32,50,000 ఖాతాలు ఉన్నట్టుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా 1,00,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో మాఫీ చేసింది సర్కార్. 11,14,412 మంది రైతులకు దాదాపు 6,000 కోట్లు రిలీజ్ చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు జమయ్యాయి. 12 రోజుల్లోనే దాదాపు 15,55,000 మంది రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక మూడో విడతలో 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా వేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి మరిన్ని